నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. దిస్ ఇస్ గిరిజ. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి ఇప్పటి వరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. సో సార్తో మాట్లాడిద్దాం. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. బాబు గారు, నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలంటారు? సూపర్గా ఉందండి. కంటితో చూస్తే ఆకర్షణ శక్తి పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు మీరు పోతూ ఉంటారండి, ఎందుకు బయట వాళ్ళని ఎగ్జాంపుల్ వద్దు, మిమ్మల్ని తీసుకుంటాను యాంకర్. మీరు పోతూ ఉంటారు, ఏదో 10 రోజులు పోతూ వస్తూ ఉండే ఆ దారిలో ఎవడో ఒకటి నీకోసం కనపడిపోయినాడు. ఆహా భలే ఉండాడే, వీడైతే మనకి కరెక్ట్గా హ్యాపీగా మ్యారేజ్ పనికి వస్తాయి, మ్యారేజ్కి వీడైతే లైఫ్ పార్ట్నర్కి మనకి ఓకే అనేసి మైండ్ అక్కడ చూపిస్తుంది, మైండ్ తెలియజేస్తుంది. ఇదంతా దేంతో చూసావు? కంటితో చూసావు. కంటితో చూడడమే ఇక్కడ ఇష్టపడిపోయింది, ఓకే అనిపించేసింది. అప్పుడు నువ్వు 10 రోజులు కాకపోయినా ఇప్పుడు ఆ దారిని నువ్వు పోయేది వచ్చేది పోతూ ఉంటావు, వస్తూనే ఉంటావు. నీ మనసు అక్కడికి ఆ ఏరియాకి వచ్చేటప్పటికంతా వాడే గుర్తొస్తూ ఉంటాడు. నచ్చిపోయినాడు కదా, వాడే గుర్తొస్తుంటాడు. నిన్నున్నాడు ఎక్కడ కనబడలేదే అట్టా చూస్తావు. ఇప్పుడు రాశారు పాట, చూసి చూడంగానే నచ్చేసేవే, అడిగి అడగకుండా వచ్చేసేవని. ఊరికే రాయలేదండి ఆ పాట, చూసి చూడగానే నచ్చిపోతారు. లా ఆఫ్ అట్రాక్షన్ రూల్ అదే. ఎంతసేపు 24 అవర్స్లో అడిగారు క్వశ్చన్ ఇంతకుముందు, అవసరం లేదు, సెకండ్లో నచ్చిపోతుంది. దీనికంతా మనసు యొక్క కారణం, ఆ మైండ్ ప్రభావం. చూడడం వెంటనే వాడు ఎవడని కూడా తెలియదండి మీకు, వాడు ఎవడని కూడా తెలియదు, నచ్చిపోతుంది. దీనికంతా కారణం ఎవరంటే నీ మైండే. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్లో కోరిన వ్యక్తితో అంటే ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలంటే వీలైనంతవరకు ఇన్నాళ్ళు ఎలా ఆలోచించావు అన్నీ పక్కన తీసేయి. ఇప్పుడు ఆలోచించినటువన్నీ ఇంతకుముందు వేరే వాడు ఏమన్నా కనిపించుండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తుండొచ్చు, లేక వేరే బంధువులని తీసుకొచ్చి ఈ ఫోటో బాగుంది, ఆ ఫోటో బాగుంది అని రకరకాలుగా కొన్ని ఫోటోలు నీ మైండ్లో కూడా ఫిక్స్ అయిపోతుంది. వాడు బాగలేదు, వీడు కొంచెం పర్లేదు, వీడు కొంచెం బాగున్నాడు అన్నట్టు కూడా అవన్నీ కూడా తీసేయాలి. ఏదే అన్నిటిని సైడ్ పెట్టాయి. ఇప్పుడు ఏం చేస్తావంటే నీకు నచ్చిన వ్యక్తి ఒకటి ఉంటాడు కదా, వాడు ఫోటో తీసుకో, ఎలాగైనా తీసుకో. ఇప్పుడు ఏంది కొడితే వాట్సాప్లో వచ్చేస్తుంది, పెట్టరానైనా నీ ఫోటో అంటే సెకండ్లో వచ్చే, ఇక్కడ అంటే అక్కడ, ఇక్కడ అంటే అక్కడ అంటుంది, అన్నది ఇంకా ఫోటో వచ్చేస్తుంది. ఆ ఫోటోని డైలీ చూడాలి. ఎప్పుడు చూడాలి? నిద్ర లేచిన వెంటనే చూడాలి, రాత్రి పడుకునే ముందు కూడా చూడాలి. నువ్వు ఆ ఫోటో ఖచ్చితంగా చూడాల్సిందే. పిక్చర్ నువ్వు వాటితో పెళ్లి కావాలి కదా, వాటితో చూడాల్సిందే. నచ్చిన వ్యక్తి అన్నావు కాబట్టి పెళ్లి సంబంధాలు అడగల, నువ్వు నచ్చిన వ్యక్తితో పెళ్లి కావాలని అడిగినావు కాబట్టి నువ్వు అది చూసేసి పడుకున్నావంటే, నువ్వు దాన్ని చూస్తాగానే పడుకుని నిద్ర వెళ్ళిపోయినావంటే నీ ఆలోచన తరంగాలు ఉన్నాయి చూడు, ఆ తరంగాలు రిలీజ్ అయిపోయింది నీ మైండ్లో నుంచి. ఈ తరంగాలు విశ్వశక్తిలోకి వెళ్ళిపోతుంది, అంటే ప్రకృతి ద్వారా గాలిలో కలిసి ఆ రిలీజ్ అయిపోయింది కదా. నీకు ఏం కావాలని ఇక్కడ అంటూ ఉండవు, ఈ మైండ్ థాట్స్ వెళ్ళిపోయి అతని మైండ్కి తాకుతుంది. ఎలాగైనా పరిచయం చేస్తుందండి నీకు, ఎలాగైనా పరిచయం చేస్తుంది. ఎలా అనేది నీకే వద్దు, వాడు ఎవడని కూడా తెలియదు, నీకు తెలియాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్ కావాలంటే నువ్వు బోలుడు మందిని వాళ్ళ జీవితాలను జరిగి ఉంటుంది. ఈ వీడియో వాళ్ళు చూసిన వాళ్ళలో ఎంతోమందికి వాళ్ళ జీవితం నిజ జీవితంలో జరిగి ఉంటుంది. ఇది ఎలాగైనా పరిచయం చేస్తుంది, ఎక్కడ అవసరం లేదండి, ఎలాగైనా వస్తుంది. అతని ఫోన్ ద్వారా ఎలాగైనా నీకు టచ్ అయిపోయి మీరిద్దరు మీట్ అవుతారు. తర్వాత పదే చూడండి, మైండ్లో ఫిక్స్ చేసి పెట్టున్నావు, మైండ్లో ఫిక్స్ చేసేసినావు, అతను చూసినావు డైలీ, అంతే. ఇంక వేరే ఆలోచన ఉండకూడదు. ఇంట్లో వాళ్ళ ఆ సందర్భంలో మధ్యలో కూడా జ్వరపడతారు, అంటే టెస్టింగ్ అనమాట ఇది. మధ్యలో అమ్మ నీకు సంబంధం చూసినమ్మా, పలానా దగ్గర నుంచి పలానా రోజు వస్తారంటే అక్కడే తెంచినట్టు కొట్టిపారేయాల్సింది నువ్వు. నాకు ఆ సంబంధాలంతా వద్దు, ఇప్పుడు కాదు, నేను చెప్తాను, పక్కన పెట్టి నేను చూడను, సంబంధం ఎవరికి వచ్చినా నేను రాను ఇంటికి. మళ్ళీ వచ్చేది ఊరికి ఫార్మాలిటీకి చూస్తాను, ఇట్లా ఊరికి అటు చూసేసిపోమ్మా అనేసి చూసి మళ్ళీ అది ఒకటి పడుతుంది మైండ్లో, రెండేది జ్వరపడుతుంది. జ్వరపడకూడదు, ఒకటే ఇది లేకపోతే అది లేకపోతే ఇది అనకూడదు. అవ్వ లేకపోతే తాత లేకపోతే అమ్మ చిన్నాయన అనకూడదు. నాకు కూడా ఫోన్ చేస్తుంటారు, ఈ నెంబర్ కుమ్ముతారు, ఈ నెంబర్ ఎత్తకపోతే ఆ నెంబర్ కుమ్ముతారు, ఆ నెంబర్ ఎత్తకపోతే ఇంకొక నెంబర్ కుమ్ముతారు. ఏది నమ్మలే వాళ్ళు, ఒకటే నమ్ము. అందుకే నువ్వు నమ్ము. నిన్ను నమ్మేసి వాడు కావాలి కదా, ఇదే నా పిక్చర్ అని పిక్చర్ మైండ్లో పిక్ చేసేయి. పేసి జైలుగానే ఇలాగానే ఊహిస్తూ పడుకున్నావంటే నీ ఆలోచన తరంగాల ఆ మైండ్ సెట్లో నుంచి అతన్ని దగ్గరికి లాగేస్తుంది, నీ దగ్గరికి ఎలాగైనా లాక్కొస్తుంది. ఎలాగైనా పరిచయం చేసి మీరిద్దరు ఒకటి అవ్వడానికి అన్ని అవకాశాలనే ఏర్పరుస్తుంది. అది పెద్దోళ్ళు మళ్ళీ మధ్యలో చెప్పాను, సంబంధాలు చూసినా కానీ మీరు అక్కడ టచ్ చేసుకోకూడదు. మళ్ళీ మీ మైండ్లో మళ్ళీ ఇంకొకటి దీనికన్నా అందంగా అనిపిస్తే మళ్ళీ వాడిని ఒక్కొక్కరు వాట జ్వరపడకూడదు, మళ్ళీ వాడిని చూడకూడదు. నాది వాడే నాడు, నా వాడే అని నువ్వు ఫిక్స్ అయిపోవాలి. మళ్ళీ వాళ్ళని చూసినామంటే మళ్ళీ వేరే అవకాశం, అంటే దూరేంత అవకాశం కూడా ఇవ్వకూడదు వేరే దానికి. నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయాలంటే ఇలా ఉండాల్సిందే, ఇలా ఉండాలి, పాజిటివ్గానే ఉండాలి. జరుగునా జరగదా లేదు, జరిగే తీరాలి, జరుగుతుంది, జరిగింది,
అంతే 3. జరిగే తీరాలి అని పట్టుదలతో ఉండు. జరుగుతుంది, జరిగే తీరాలి, జరుగుతుంది, జరిగింది, జరిగిపోతుంది. ఎలాగైనా తీసుకొస్తుందండి. మీ తల్లిదండ్రులు అక్కడ మధ్యలో ఆటంకాలు పెట్టినా కానీ ఇష్టం లేకపోయినా కానీ ఇక్కడ ఒకటైందంటే నీ మైండ్ అదే కారణం. ఇక్కడ లాగినావు కదా, ఆటోమేటిక్గా లాగుతుంది. ఇది అయస్కాంతం అండి, మన మైండ్ అయస్కాంతం లాక్కొస్తుంది, లాగేస్తుంది. మీ తల్లిదండ్రులు కూడా సింపుల్గా ఒప్పించవచ్చు. ఒప్పించేసి నచ్చిన వ్యక్తితో చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. దానికంత కారణం నువ్వే. వీలైతే 2 అఫర్మేషన్లు చేయండి. అఫర్మేషన్ చేయాలి అంటే నీ గురించి నువ్వు డైలీ పొగడాలి. దీనికన్నా మళ్ళీ మర్చిపోకూడదు, మెయిన్ పాయింట్ అది. ఇదంతా నీ మైండ్ తీసుకురాబోయేది. నీ గురించి గొప్పగా చెప్తానే ఉండు. గొప్ప అందగతి, నేను బాగున్నాను, మేధావి, నేను ఏదే అనుకుంటే జరిగిపోతుంది. సూపర్గా ఉన్నావా, నీకేమే, ఇంకేం కోరుకున్న వ్యక్తి వస్తున్నాడు కదా, నీ ప్రతినిధితో నువ్వు మాట్లాడు. కోరుకున్న వ్యక్తిని పట్టేసావు కదా, మేధావి నువ్వు, భలే అందగత్తే, భలే ఉన్నాడు వాడు కూడా, మంచి జంట, నీ ప్రతినిధితో నువ్వు చెప్తా ఉండాలి. చెప్పినప్పుడు ఎనర్జీ పుట్టి వస్తుంది, నీకు ఎనర్జీ పుట్టిపోతుంది. జరిగినట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అండి. అలా మాట్లాడినప్పుడు మిర్రర్ దగ్గర జరగబోయేదాన్ని నువ్వు చెప్తున్నావు జరిగినట్టు, నీకు తెలియకుండా జరిగిపోయినట్టు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మైండ్లో. మళ్ళీ నిద్రపోతావు కదా, చూస్తూ నిద్రపోతావు కదా, పిక్చర్ వెళ్ళిపోవాల్సింది అతని దగ్గరికి. నీ మైండ్ సెట్ అక్కడ దగ్గరే. అతను నీ రూమ్కి వస్తాడు, నువ్వు అతని రూమ్కి వెళ్తావో అది మీ చాయిస్. మీరిద్దరూ హ్యాపీగా సినిమాకి వెళ్ళినారా, లేక ఒక టూర్ వెళ్ళినారా, ఇంట్లో మళ్ళీ మధ్యలో అమ్మోళ్ళు ఉన్నారా, తల్లి తండ్రులు ఉన్నారు, ఇవన్నీ ఏం రాకూడదు పక్కనే. మీరిద్దరూ హ్యాపీగా వెళ్ళాల్సిందే. వెళ్ళిపోయినట్టు ఒక సినిమాకి వెళ్ళినట్టు, లేక ఒక ఫంక్షన్ కాల్కి వెళ్ళినట్టు, 10 మందిలో కలిసినట్టు, లేక పోయినట్టు వచ్చినట్టు, ఒక డ్రీమ్ చేతి పట్టుకొని మీరిద్దరు షికారు చేసినట్టు, లేక బైక్లో పోయినట్టు, ఇలా డ్రీమ్ పట్టించినామంటే అది ఏ విధంగా జరిగిపోతుంది. జరిగిస్తూ విజువలైజేషన్ ఒకటి చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి నిశ్చితార్థమైనట్టు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేసినట్టు, అతనితో నిశ్చితార్థం అయిపోయినట్టు, అతనితో నీకు పెళ్ళి అయిపోయినట్టు, హనుమాన్ వెళ్ళిపోయినట్టు, హనుమాన్ కూడా వెళ్ళిపోయినారు. మీరు హ్యాపీగా ఉన్నట్టు, ఐక్యమత్యంగా ఉన్నట్టు ఒక డ్రీమ్ పట్టించినామంటే చూడంగానే నచ్చేస్తుంది, అయిపోతుంది పెళ్ళి. ఓకేనా? అక్కడ అంటాడు, ఇక్కడ అంటుంది, పెళ్ళి అయిపోతుంది. నచ్చిన వ్యక్తి బ్రహ్మాండం చేసి ఇచ్చొచ్చండి. పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. నా క్లాసులు హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, అనంతపూర్, వైజాగ్, తిరుపతి, బెంగళూరు. ఫీడ్బ్యాక్ మొన్న బెంగళూరు ఫీడ్బ్యాక్ చూడండి. ఒకరు చదువులు వెళ్ళాడు, వాళ్ళ కూతురు కోసం పెళ్లి కోసం వచ్చి నేర్చుకున్నది. మళ్ళీ 2వ క్లాస్ 3 నెలల తర్వాత మళ్ళీ పెట్టి వచ్చేసింది. సార్ మీరు చెప్పినట్టు వచ్చేసినాడు సార్ మా ఇంటికి పెళ్లి కొడుకో, సంబంధాలు కూడా అయిపోయింది, పెళ్లి కూడా చేసినాను సార్, అయిపోయింది. ఫీడ్బ్యాక్ ఇచ్చున్నది చూడండి, పెళ్లి కూడా చేసేసిందంట. రాదంటే రాదండి, వచ్చిందంటే వస్తుంది, అవుతుందంటే అవుతుందండి. నచ్చిన వ్యక్తులు ఈలాగా పెళ్లి చేసుకోండి. ఓకేనా? మీరే చేసుకోండి తొందరలో. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు అఫర్మేషన్, నేను చాలా సులభంగా, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా నా నచ్చిన వ్యక్తితో హ్యాపీగా సంతోషంగా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నందుకు, సుఖంగా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు, థ్యాంక్ యూ మని. బాబు గారు, లా ఆఫ్ అట్రాక్షన్ లో కొన్ని నంబర్స్ ఉన్నాయి, అంటే మిరాకిల్స్ జరిగే నంబర్స్. ఓకే. అయితే నిత్యం లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన తర్వాత, అంతా పాజిటివ్ గా మారిన తర్వాత మన మైండ్ సెట్ రెగ్యులర్ గా ఏదైనా ఒక నంబర్ ని తలుచుకుంటే మనకు మంచి జరుగుతుంది అన్నట్లుగా ఏదైనా నంబర్ ఉందంటారా? ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఆ నంబర్స్ ఏంటో మా వ్యూవర్స్ కోసం చెప్తారా? ఉందండి. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కటి క్రియేట్ చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా తెలియని వాళ్ళు కొంతమంది ఏదో ఒకటి పట్టుకొని పీకులాడతారు. కానీ 369 గురించి చెప్పాను. 3కి 9కి పవర్ ఎక్కువ అని చెప్పాను. ఎక్కువ పవర్ అది. ఇప్పుడు నేను నా గురించి చెప్పాను కదా ముందు వీడియోలో కూడా. నాకు 3 వచ్చిన తర్వాత నా అదృష్టమే స్టార్ట్ అయింది. లక్షల అక్కడే నా లక్ష్యం అనేది కంట్లో చూసింది నేను, అదే ఫస్ట్ టైం. అంతకుముందు అంత 1000, 60,000 సంపాదించుంటాను, ఒక 50,000 సంపాదించుంటాను ఎప్పుడు సంవత్సరానికి అట్లా అనేసి. ఆ బండి వచ్చిన తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత నాకు అండింది. అంటే అన్ని నెంబర్లు మంచి నెంబర్లు, లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే నువ్వు క్రియేట్ చేసుకో. అన్ని నెంబర్లకు మంచి నెంబర్లే, కానీ 1 నుంచి 9 దాకా ఉండే నెంబర్లో బెస్ట్ నెంబర్ ఏదండి? నన్ను అడిగితే 3-9. నువ్వు క్రియేట్ చేసుకో. నేను 9 పట్టుకున్నాను, 3 పట్టుకున్నాను, 2 పట్టుకున్నాను నేను. 1 మళ్ళీ ఒకటి తగ్గించలే నేను. అంటే మీరు ఏం కావాలి? ఇప్పుడు 3 అనుకోండి, ఒక అదృష్ట సంఖ్యగా భావించండి. ఈ 3 నాకు అదృష్టం, ఇంకా ఈ 3 నా యొక్క సంకేతం, ఇదే నా యొక్క అనేసి ఫిక్స్ అయిపో. 3 నీ అనుకోయమ్మా, 3 పట్టుకున్నావు. కొన్ని పనులు, చిన్న పనులు చేస్తూ ఉండేటప్పుడు కూడా 3 టైమ్స్ ఫాలో చేయదండి. ఇప్పుడు తల దూవుతావు అనుకో, ఎగ్జాంపుల్కి ఒకసారి అటు దువ్వేసేసినప్పుడు మళ్ళీ కూడా బాగలేదనేసి మళ్ళీ కూడా దువ్వు. ఇప్పుడు పేస్ట్ కడుగుతావు అనుకో, ఒక 3 సార్లు కడుగు. అంటే 3 అనేది నీ మైండ్లో పోతూనే ఉండాలి. అది అదృష్ట సంఖ్యగా ఫిక్స్ అయిపోయినావు. 3 అనేది నా అదృష్ట సంఖ్య అనేసి ఫిక్స్ అయిపోయినావు. ఆ 3ని నువ్వు మర్చిపోకూడదు ఎట్టి పరిస్థితిలో. 3 సార్లు కడిగావు. ఇప్పుడు ప్లేట్ కడుగుతున్నావు, ఊరికి అటు 3 సార్లు అటు కడుగు. కడిగేసినావు, మళ్ళీ వేసి సోపు మళ్ళీ కడుగు. చెయ్యి కడుక్కున్నావు, ఒక 3 సార్లు హ్యాండ్ వాష్ చేసుకుంటావు మార్చి. అంటే 3 అనేది నీ మైండ్లో ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. నువ్వు ఏ పని అయినా చేసేటప్పుడు నేను చేస్తున్నాను ఈ పని, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నా 3 ఉంది కదా,
ఏంది ఉంది 3 ఉంది. 3 ఉంది కదా నా టెక్నిక్, నా పవర్, నా అదృష్ట సంఖ్య ఉంది కదా అన్నట్టు ఆ 3 అనే గుర్తు చేసుకో. ఒక 3 సార్లు దాని గురించి చెప్పుకో. ఏ పని అవ్వాలనో, నీకు ఏ పని అవ్వాలనో దాని గురించి ఒక 3 సార్లు చెప్పేయి. అదోను నిలబడి చెప్పి ఎక్కడ చెప్పాలనేది క్వశ్చన్ వస్తారు. చెప్పమన్నారు సార్, ఎక్కడ చెప్పాలి సార్ అని అడుగుతారు నన్ను. కాబట్టి అద్దం దగ్గరికి వెళ్ళిపో. నీ ప్రతిభతో నువ్వు మాట్లాడాలి కదా, నీతో నువ్వు చెప్పుకో. ఒక 3 సార్లు చెప్పుకో. అంటే నీకు 3 అని ఫిక్స్ చేసిన వాళ్ళకి నేను 3 చెప్పాను, 9 అని ఫిక్స్ చేసే వాళ్ళకి 9 టైమ్సే. అంటే వాళ్ళు కానీ 1 నుంచి నికోలా టెస్లా ఏం చెప్పాడు, 1 నుంచి 9 దాకా తీసుకుంటే అన్ని నెంబర్లను పరిశోధనలో పెడితే 3, 6, 9కి అనేది పవర్ ఏర్పడింది, దాన్ని బయట లాగాడు. వాటి ప్రకారం టెక్నిక్ ఏది ఫాలో చేసినా పనులు అయిపోయినాయి. కాబట్టి 3 పట్టుకున్నారు, 9 పట్టుకున్న వాళ్ళు 9 టైమ్స్ చేయండి. ఆ అర్థంలో నిలబడి మీ ప్రతిభతో మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. అది నెరవేరిపోయినట్టు చెప్పండి. అది నెరవేరిపోయినట్టు ఫీల్ అవుతూ ఆ మైండ్లో 3 అంటే 3 అని పలుకుతూనే ఉండాలి. నీకు గుర్తు రావాలి, నీ అదృష్టం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఏ పని అనుకున్నా ఆ పని సక్సెస్ జరుగుతూనే ఉంటుంది. ఆ 3 అదృష్ట సంఖ్యగా నువ్వు ఫిక్స్ అయిపోవాలి. అదృష్టం నాకు పుట్టింది, ఈ 3 వచ్చిన తర్వాత నాకు కలిగింది, ఈ 3 నా జీవితంలో, నాకు ఏదైనా 3 నా పేరే 3 అని కూడా చెప్పామే. ఏముంది దాంట్లో? 3 టైమ్స్ ఏ పని చేసినా 3 టైమ్స్ చేయండి. రాసేవాళ్ళు ఉంటారు, ఒక్కొక్క అఫర్మేషన్ చేస్తారు కదా, 3 సార్లు రాయండి, 3 సార్లు చెప్పండి. 9 నెంబర్ తీసుకునేవాళ్ళు 9 సార్లు చేయండి. అదృష్టం పుట్టుకొచ్చేది ఇక్కడే అండి. నాకు 3 పుట్టింది, నేను రాశాను. నేను రాసింది ఫస్ట్ 3 సార్లే. అవతల ఇది కాదే 9 టైమ్స్, 9కి ఎంత పవర్ ఉందని చూశాను, 9 సార్లు అఫర్మేషన్ చేశాను. అంటే అదృష్ట సంఖ్య నేను పెట్టుకున్నాను ఈ రెండింటినే. ఆ 6 అనేది ఎక్కువ పవర్ కాదు, కొంచెం తక్కువే దానికన్నా. దాన్ని ఒక రావు దేనికి వాడాలని వాడతాను, అలా చేసుకున్నాను. 9 టైమ్స్ అఫర్మేషన్లు కూడా చేశాను నేను. 9 టైమ్స్ చేసేకలికి నాకు అద్భుతం మీద అద్భుతాలు. ఈరోజు చూడండి నాకు నా స్థాయి ఎక్కడికి వచ్చింది. నేను క్రియేట్ చేసుకున్న సంఖ్యలై. ఆయన చెప్పాడు, అంటే నేనే సృష్టించలేదు కొత్తగా, ఇతరులు అంటే నికోలా టెస్లా కనిపెట్టిన దాన్ని వాడితే అది సక్సెస్సా కాదని నేను కూడా టెస్ట్ చేస్తే నాకు సక్సెస్ అయింది. నా అదృష్ట సంఖ్య 3, 9. నన్ను అడిగితే 3, 9, 9. 3, 9 ఆల్రెడీ చెప్పాను. బైక్ రిజిస్ట్రేషన్ జేసీబీకి వచ్చింది అన్నాను. కారుకి ఏమొచ్చిందని నేను కావాలనుకొని చెప్తే నాకు అది వచ్చేసింది కావాలనుకొని. కానీ 6 అనేది నేను అడక్కనే వచ్చింది, 3 నేను అడక్కనే వచ్చింది. బైక్ 6 వచ్చింది కదా, వచ్చింది. నాకు అదృష్టం పుట్టిందే లేదా? అదృష్ట సంఖ్యగా భావించాలి మీరు. దానికి పవర్ ఉందండి, పవర్ ఉంది. మళ్ళీ మీరు ఏదైనా పని చేస్తూ ఉంటారు కదా, చేసేటప్పుడు కూడా 3 సార్లు చేశారు కదా, నేను ఇలా చేస్తున్నాను, నా సంఖ్యని ఇలా భావించాను, నేను దీన్ని అదృష్టంగా పెట్టానని ఇతరులకు దిద్దకండి. ఇతరులకు దిద్దకూడదు, అక్కడ ఫెయిల్ అవుతుంది. నెగిటివ్ థాట్స్ వల్ల ఫెయిల్ అవుతుంది. ఆ థాట్స్ అనేది మనకి రిలీజ్ అయిందంటే నువ్వు అదృష్ట సంఖ్య భావించింది కూడా వేస్ట్ అయిపోతుంది. అంటే చెప్పకూడదు. నువ్వు క్రియేట్ చేసుకున్నది నీకోసం, నువ్వు సృష్టికర్త, నువ్వు క్రియేట్ చేసుకున్నావు కాబట్టి నీకోసమే, అది నువ్వే వాడుకో. అద్భుతం మీద అద్భుతం పోతూ ఉంటుంది. ఆ నెంబర్కి ఉన్న పవర్ అటువంటిదండి. ఉంది, నెంబర్ ఉంది, 3 ఉంది, 9 ఉంది, వాడుకోండి. ఈ నెంబర్ని పట్టుకొని డైలీ మీరు ఏం కావాలన్నా రాసుకోవచ్చు, ఏం కావాలన్నా చేయొచ్చు. చదువుకునే పిల్లకాయలు ఉంటారు, వాళ్ళు కానీ ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాలేదనుకో, అంటే చదువుతూ ఉంటారు, వాళ్ళకి చదివి కొంతమందికి ఎన్నిసార్లు చదివినా కూడా కొంచెం బుర్రకు ఎక్కదు, సామాన్యంగా ఎక్కదు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు కూడా చదువుకునేవాళ్ళు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ని 3 సార్లు రాయండి. ఎత్తి రాయి, 3 సార్లు రాసినావా, 3 సార్లు రాయి. చదువు, ఎన్నిసార్లు చదువుతావు చదివాయి, 3 సార్లు రాయి. మళ్ళీ ఒక 3 సార్లు రాయి. మళ్ళీ 3 నీది. అంటే 3 అని పెట్టుకుని రాస్తూ ఉండు, వచ్చేస్తుంది. లేదు 9 సార్లు రాయి, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుందండి. అది రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిపోయి హ్యాపీగా జరుగుతుంది. కాబట్టి నువ్వు క్రియేట్ చేసుకున్న నెంబర్ని పట్టుకొని పీకులాడాలి. అంతేగాని దీంట్లో జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని ఇతరులకు చెప్పడం వల్ల అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ అదృష్ట సంఖ్యగా క్రియేట్ చేసుకో, అదృష్టంగా భావించుకో. ఈరోజు నేను ఈ స్థాయికి ఉన్నానంటే ఆ 3, ఈ 9 అండి. ఆ 3, 9 టెక్నిక్లు వాడి నేను ఎక్కువ వాడతాను. నేను క్లాస్ చెప్తాను కదా, నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్ అన్ని చోట్ల ఉన్నాయి కదా. నా క్లాసే నేను జోడించేది 369తోనే చెప్తాను. క్లాస్ చెప్పడమే 369తో జోడించే చెప్తానండి నేను. అందువల్లే నాది సక్సెస్. అంటే ఎలా జోడించాలని కూడా తెలుసు నాకు, నా మైండ్ ద్వారా వచ్చింది, అన్నీ జోడిస్తాను. కాబట్టి నెంబర్ ఉంది, 3 ఉంది, 9 ఉంది. ఎవరైనా వాడుకోండి, ఇలా వాడుకోండి, హ్యాపీగా జరుగుతుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను 3, 9 నా అదృష్ట సంఖ్యగా భావించి 3కి సంబంధించిన టెక్నిక్, 9కి సంబంధించిన టెక్నిక్ని వాడి నేను అదృష్టవంతునిగా మారినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.